సంస్కృతిని కాపాడాల్సుకుంటూ పోవాల్సిన బాధ్యత యువతరంపై. సో అది పాటిస్తూ వెస్టర్నైజ్డ్ కల్చర్ని ఇష్టపడు. ఇవాళ వెస్టర్న్లో కూడా ఇవాళ ఫారిన్ కంట్రీస్లో కూడా యోగాకి ప్రాధాన్యత ఇస్తారు, మెడిటేషన్కి ప్రాధాన్యత ఇస్తారు, జీవన అలవాట్లు ఆహారపు అలవాట్లు మనవి పాటిస్తారు చాలా మంది. అవునా? సో అవి వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు మనం చెడిపోకుండా దూరంగా ఉంటూ ఏదైనా ఎంజాయ్ చేయ లైఫ్లో. మితి మీరకుండా పోతే ఏదైనా లైఫ్ బాగుంటుంది. మితి మీరి పోయినాం అనుకుంటే అంతే సార్. బీజేపీలోకి చిక్కోటి ప్రవీణ్ ఎందుకు వచ్చాడంటే క్యాసినోలో ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆయన బయటపడడానికి ఇదొక్క ఆప్షన్ గా పెట్టుకున్నారు అనేసి ఒక క్వశ్చన్, ఒక కామెంట్ చూసాను. దాని గురించి మీరు ఏమంటారు? అంటే బీజేపీని వాడుతున్నారా అని. మంచి క్వశ్చన్. 2022లో నా మీద ఈడీ రైడ్ అయింది. నేను 2023 ఎండింగ్ లా జాయిన్ అయ్యాను బీజేపీలో. ఒకవేళ నేను డిఫెండ్ చేసుకోవాలి నా కేసు గురించి బీజేపీలో జాయిన్ అయితే 2022లోనే జాయిన్ అవుతుంది. 1.5 ఇయర్లో 1.5 ఇయర్లో అయితే ఏం కాదు కదా. ఇంకోటి ఈడీ రైడ్ అయిన తెల్లారే నేను మీడియా ముందర రావడం జరిగింది. మీరు హిస్టరీ చూసుకుంటే ఈడీ రైడ్స్ అయినాక ఎంతమంది మీడియా ముందర మాట్లాడిర్రు, ఎంతమంది గట్టిగా మాట్లాడగలిగారు. అదే రోజు నేను చెప్పిన నాది ఏమీ వయలేషన్స్ లేవు. ఇవాళ నువ్వు కారులో వెళ్తున్నావు, ట్రాఫిక్ కూడా ఆపిండు, లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ చెక్ చేస్తుండు. ఆపంగానే సరిత దొంగ అవుతుందా? కాదు కదా. నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే అంతే కదా. ఇవాళ ఈడీ రైడ్ కానీ ఈ రైడ్లో అయినా నా దగ్గర ఏమన్నా వయలేషన్స్ దొరికితే అప్పుడు నేను తప్పవుతాను. నేను వాళ్ళకి డౌట్ వచ్చింది రైడ్ చేసి, రైడ్ అయినంత మాత్రం దొంగ కాదు కదా. ఇవాళ ఎఫ్ఐఆర్ అయినగానే వాళ్ళు దొంగ నేరస్తుల కింద ట్రీట్ చేయరు కదా. చిన్న చిన్న వయలేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. ఇవాళ నీ దగ్గర కూడా ఉంటాయి చిన్న చిన్న వయలేషన్స్. చిన్న బతుకు పెద్ద కాదు. వయలేషన్ 100 రూపాయలు తప్పైనా తప్పే, 1,00,000 రూపాయలు తప్పైనా తప్పే. చిన్న చిన్న తప్పులు అందరం చేస్తాం కదా. ఇవాళ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి నీ దగ్గర లైసెన్స్ లేదనుకో, వాడు 2,000 చాలని రాస్తా అంటాడు. నువ్వు ఏం చెప్తావు వాడికి? రిక్వెస్ట్ చేసి 500 తీసుకో సార్, 100 తీసుకో సార్. అవునా? బతిలాడి ఆని కంపల్షన్ చేస్తారు, బ్రైబ్ చేస్తారు. తప్పవరిది తీసుకున్నాం తప్ప, నిన్ను ఎంకరేజ్ చేసింది తప్ప. ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప అవుతుందా? లంచం తీసుకున్న వాడి కట్టి ఇచ్చినోడిదే తప్ప. అడగపోతే ఏం కదా సార్, నువ్వు అడిగేటట్టు చేస్తావు కదా. వాడిని బతిలాడిన వాడికి 2,000 రాయాలని ఉంటుంది, వాడిని టెంప్ట్ చేస్తావు. తీసుకో తీసుకో తీసుకో, వాడు ఏదో అవసరంలో ఉంటాడు. ఇద్దరిది తప్పది. సో తీసుకున్నవాడు ఎంత తప్పో ఇచ్చినోడు కూడా, ఇచ్చినోడు ఎక్కువ తప్ప అంటారు. అంటే నేను అనేది ఇదన్నీ కామన్ ప్రాక్టీసెస్ ఇన్ అవర్ ఇండియా. ఈవెన్ నేనైనా అదే పని చేస్తా. నేను సత్య హరిశ్చంద్రన్ అని నేను చెప్పా. సో ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్. మనం జడిపోతాం, మనం పక్కన కూడా జడగొడతాం, ఇండియన్ నేచర్. సో నువ్వు అంటావా, వాడు ఒకవేళ 500 అడితే వద్దు నాకు, నేను నీతి గల్ల నిజాయితీ పరుని ఒక భారత రెస్పాన్సిబుల్ గల పౌరురాల్ని 2,000 ఛాలెంజ్ చేశాను, 2,000 ఇస్తావా? నువ్వు ఎవడని ఇస్తాడా? ప్రాక్టికల్ గా మాట్లాడు. ఎవరిస్తారు సార్? నేను చెప్తున్నా, నేను సత్యహరిశ్చంద్రన్ కాదని నేనే ఓపెన్ గా చెప్తున్నా. ఎవరు ఇయ్యరు కదా. అట్లాంటి చిన్న చిన్న వయలేషన్ చికోటి ప్రవీణ్ కూడా చేస్తారు. నేను చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. అవన్నీ ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. రైట్. సో ఒక్క లిక్కర్ రాని లోపల పోలే, లిక్కర్ రాని పోయింది కదా లోపలికి. అంత బ్లేమింగ్ అంటున్నారు, స్కామింగ్ అంటున్నారు తన గురించి. మరి దాని గురించి కూడా అర్థమని ఉన్నారు. సో మాట్లాడే కేసీఆర్ బిడ్డను చూడండి కూడా ఎందుకు పోరు? అదే తప్పు చేసింది కాబట్టి పోలేకపోయాడు. రేపు బిడ్డను రక్షించినోడు మన రాష్ట్రాన్ని రక్షిస్తాడా? బిడ్డను చూడనికి పోలే, బిడ్డ మీద ప్రేమ లేదు, మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి, బేవార్సు రాష్ట్ర సమితి. ఎందుకు సార్ మీకు అంత నెగిటివ్ ఫీలింగ్? అంటే ఏ రీజన్ మిమ్మల్ని అలా చేసింది? ఏ రీజన్ కాదు. ఛత్రపతి శివాజీపై గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ ఇయర్ ఒకడు మూత్రం పోసినాడు. దాని మీద కమ్యూనల్ ఇష్యూ అయింది. ముస్లిమ్స్ వచ్చి హిందువులపై దాడి చేశారు, హిందూ సోదరుడిని నెత్తి వలగొట్టారు. నేను పరామర్శించడానికి నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అంటే ఒక హిందూ సోదరిని పరామర్శించడానికి పోవద్దా? పోవాలి. మీడియాని కంట్రోల్ చేసిర్రు. సీఎం కాన్స్టిట్యున్సీ కదా అప్పుడు, ఇప్పుడంటే ఎక్స్ సీఎం అయిపోయా.
మొత్తం ఎట్లా అంటే మొత్తం గజ్వేల్ మొత్తము పోలీస్, మొత్తం బౌండరీస్. గజ్వేల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి. అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ ఎందుకు కంట్రోల్ చేయొచ్చు కదా. మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కోండి మీరు మీడియాని కంట్రోల్ చేసినా లేదా. నేను పోయే అసోసియేషన్ నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమాయుధాల కేసులు హోల్ సిటీ పోతాయి విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదగిరిగుట్ట కట్టింది కదా, చేసింది కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదన్నాడు. హిందువుగాడు బొందుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే అలా సంకలు నాకుతారు. సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే వాళ్ళ ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, నేను హిందుత్వం మీద ప్రేమ పడి చేస్తా. ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను పోను. సిగ్గు శరం లేకుండా వీళ్ళంతా సూడో హిందువులు, హిందువులో ముసుగులో ఉన్న దొంగలీలు. కేసీఆర్ ఫ్యామిలీ ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో XYZ పిచ్చి. అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావు అని ఉట్టిగానే అనలే కదా, అన్నారు కదా రకుల్ రావు అని. బిడ్డకేమో లిక్కర్ రానికి కూడా డబ్బులు పిచ్చి. వాళ్ళు ఎన్ని స్కాములు. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు, నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కామ్లు అని తీస్తే ఒక్క కేసు ముందు అడుగు ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ HMDA తీసారు కదా సార్, ఏమైంది? ఏమన్నా అరెస్ట్ అయినాయా? అరెస్ట్ అంటే బయటికి అయితే వచ్చింది కదా, దబాయిసూరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది. అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఆల్సో మేబీ. ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిర్రు చూపించుకోనికి ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి. ఇవాళ జైలు ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇలా జైలు ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు, వాళ్ళ మాటని వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇలా వాళ్ళు బల్లే అయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు. 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను ఎన్నో 100 ఇంటర్వ్యూలలో చెప్పిన క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా ఏ మనిషికి. Sun celebrating 20 years of excellence in education. Come join us.